ఆనాటి నుంచి జరిగినటువంటి సంగతులన్నిటినీ కూడా 40 దినములు మోషేను దగ్గర కూర్చోబెట్టుకుని దేవుడు జరిగిన పరిస్థితి అంతటినీ కూడా రాయించడం అనేది జరిగింది. మోషే ద్వారా ఇయ్యబడింది. దేవుడు జరిగిన సంగతులను మరుగుపరిచి ఉంచక తరతరాలకు వాటిని జ్ఞాపకం చేస్తూ భయభక్తులు కలిగి బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ క్రమాన్ని వ్రాయించి ఉంచారు. అయితే మనిషి వాటిని లక్ష్య పెట్టని ఎడల వాటిని బట్టి నష్టపోతాడు. కానీ వాటిని లక్ష్య పెట్టని ఎడల వాటి వలన మనిషి బ్రతుకుతాడు. నేను చెప్పిన ఈ మాటే అంత్యదినమున మీకు తీర్పు తీర్చబడును అని దేవుడు చెప్పాను. అంతేకాక ఈనాటికి ప్రపంచంలో ఉన్న కొందరు యూదులు ఇంకా మెస్సయ్య వస్తారని, ఇంకా ఏలియా వస్తారని, ఇంకా వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన పరిస్థితిని అవలంబించుతున్నారు తప్ప ఇంకా నిజరక్షకుడు వచ్చెను అని నమ్మడానికి వాళ్ళకి ఇంకా ముసుగు వాళ్ళ ముఖం మీద నుండి తొలగిపోలేదు. పిలుపు ప్రభు తండ్రిని మాకు చూపించమంటే పిలుపు ఎంతకాలం నేను నీతో ఉన్నాను కదా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని చెప్పి ప్రభు చెప్పాను. అంతేకాదు వాళ్ళిటి మాటలు నమ్మలేని అవిశ్వాసులైపోయి చాలా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగముల వరకు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి అని చెప్పి ప్రభు చెప్పాను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడినయ్యాను అన్నారు. మరి దేవుడు మొదటివాడు కడపటివాడు జీవించాడని ప్రభు చెప్పినప్పుడు లేదు నా తండ్రి ఉన్నారు, ఆయన మొదటివారు కడపటివారు జీవించువారు, నేను కుమారుడును మాత్రమే లేక మనిషి కుమారుడును మాత్రమే అని ఆయన ఎంత మాత్రము వ్యక్తము చేయలేదు. ఎందుకంటే పరలోకము నుండి దిగి భూమి మీదకి వచ్చి నరావతారిగా వచ్చి ఈ సృష్టిలో నడుచుట, సృష్టిలో ఉన్న ప్రజలతో స్నేహము చేయుట. ఎవరు? దేవుడు. ప్రజలతో స్నేహము చేయుట, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకొనుట, వారి జీవన విధానము దేవుడు తెలుసు, అయినా క్రియారూపముగా అనుభవించుట, దెబ్బలు తినుట, దూషించబడుట, నిందించబడుట, తృణీకరించబడుట, ఇదంతా కూడా ఆయన మనస్ఫూర్తిగా A to Z తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నదంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అంటారు, నేను తండ్రి యొద్ద నుంచి పంపబడితిని అంటారు, తండ్రి నన్ను ప్రతిష్ఠత చేసి భూలోకానికి పంపారు అన్నారు. తండ్రి ప్రతిష్ఠత చేసి భూలోకమునకు పంపితే నువ్వు దేవదూషణ చేయుచున్నావని మీరు అంటున్నారా? తండ్రి నన్ను ఏం చేశారు? ప్రతిష్ఠత చేసి పంపారు అన్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిన తర్వాత మనిషి కుమారుడు అనే పరిస్థితికి దేవుడు ఇంకా అవకాశం ఇలా. అంటే మనిషి కుమారుడు లేక యెహోవా దేవుడు అనే వ్యత్యాసం ఇంకా చూపించాల. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. ఎందుకంటే ఇంకా ఆయన మృతులయ్యారు, తిరిగి లేచారు. కాబట్టి ఆయన సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఎవరండి ఆయన? సైన్యములకు
అధిపతియగు యెహోవా. ఆయన దహించు అగ్ని అయి ఉన్నారు. ఆయన 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 ఆత్మలతో నింపబడిన దేవుడు. కాబట్టి ఈ సృష్టి యావత్తు ఆయన స్వాధీనమందుంచుకున్న దేవుడు. ఈ సృష్టి అంతటిని ఏలుచున్న దేవుడు. సముద్రమును జలములతో నింపి ఆ జలములలో నుంచి మనిషికి కావలసినవి ఎన్నో ఇచ్చుచున్నారు. ఒకటి చేపల సంపద, రెండవది ఉప్పు సంపద. ఉప్పు ద్వారా అది ఒక మెటీరియల్గా తీసుకుని ఉప్పుని ఆ ఉప్పు ద్వారా ఎన్ని తయారు చేయాలో అన్ని తయారు చేస్తుంది ఈ లోకంలో, ఉప్పుని బేస్ చేసుకుని. ఇంకా సముద్రంలో దొరికే ముత్యములు కానీ ఇంకా ఎన్నెన్నో రకాలుగా దేవుడు వనరులను ఇచ్చారు. అంతేకాదు సముద్రంలో కూడా ఆయిల్ని అక్కడి నుంచి కూడా తీస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి దేవుడు ఇంత సృష్టిని చేసి ఇంతగా అసలు మనిషికి కావలసిన వాటన్నిటినీ ఏమీ తక్కువ చేయకుండా సమృద్ధికి ఇచ్చేశారు. ఒక మనిషికి ఒక ఫలమే, ఒక మామిడి చెట్లే దేశం అంతటా లేవు. ఒక మనిషి తినటానికి కావలసిన ఫలాలు ఎన్ని రకాలు, ఎన్నున్నాయో చెప్ప వీలు పడినటువంటి ఫలాలు భూమి మీద ఉన్నాయి. ఒక ద్రాక్షకాయల గురించి మనకు తెలుసు, లేకపోతే కొన్ని వాటి గురించి మనకు తెలుసు. కానీ మనకు తెలియనివి ఎన్నో ఫలాలు భూమి మీద ఉన్నాయి. మనిషి ఏదో ఒక వంకాయ ఇస్తే చాలులే అనుకోలే దేవుడు. ఫలాలు చూస్తే ఎన్నో ఉన్నాయి, కానీ ఒక వంకాయ ఇస్తే చాలు, ఒక దోసకాయ ఇస్తే చాలు అనుకోలే దేవుడు. ఒకే భూమి ఎన్నో రకాల కాయలు కాస్తుంది, ఎన్నో రకాల ఫలాలు కాస్తుంది, పండిస్తుంది. మనిషికి ఒక రకం ధాన్యం అయితే సరిపోద్దు అని అనుకోలే దేవుడు. ఎన్నో రకాల ధాన్యాలను దేవుడు మనకు ఇస్తున్నారు. భూమిలో నుంచి బొగ్గు అవసరమైంది మనిషికి, తెలుసు దేవుడికి. ఆ బొగ్గు ఏం చేస్తున్నారు? ఆ బొగ్గును తీసి దాన్ని మంటేసి ఆ వాటర్ని బాగా వేడి చేసి ఆ వేడి ఆవిరి ద్వారా వాళ్ళు టర్బైన్స్ మీద పంపించి అది చక్రం గిరగిరా తిరుగుతుంటే జనరేటర్ ద్వారా ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. అలాగే ఏ విధంగా కరెంటు తెచ్చుకోవాలో ఆ విధంగా ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ద్వారా చేస్తుంది లోకం, గవర్నమెంట్. అంతేకాక ఒక 2 తాడు చెట్లు ఎత్తు నుంచి వాటర్ పడతా ఉంటుంది. కొన్ని ప్రాజెక్టుల దగ్గర పై నుంచి పడతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ పడే వాటర్ని సరి అయిన క్రమంలో తీసుకొచ్చి ఆ టర్బైన్స్ రెక్కల మీద పడితే ఆ పడిన వాటర్ని బట్టి ఏమవుతాయి? ఈ రెక్కలో గిరగిరా తిరుగుతాయి. దానికి ఇంకా కొంత స్పీడ్ పెంచే విధానాన్ని ఏర్పాటు చేస్తే జనరేటర్ వస్తుంది. ఆ జనరేటర్ ద్వారా ఏం ఉత్పత్తి అవుతుంది? కరెంటు. అందుకనే చాలామంది తెలియక కరెంటు ద్వారా, అది నీటి ద్వారా కరెంట్ వస్తుందంట అంటారు. కాదు, నీటి ద్వారా ఎందుకు వస్తుంది? నీటిలో కరెంట్ ఉండదు. నీటిని టర్బైన్స్ అంటే ఫ్యాన్ రెక్కలు లాంటివి. ఇవేమో ఇలాగుంటాయి, ఆ టర్బైన్స్ రెక్కలేమో ఇలా ఉంటాయి. ఇలా పడితే పడిన రెక్కల్లా గిరగిర తిరుగుతూ ఉంటుంది, స్పీడ్ పెరిగిపోద్ది. అది అందుకనే ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నంతకాలం ఆ విధంగా టర్బైన్స్ మీద పంపించి, టర్బైన్స్ రెక్కలంటే ఎంతెంత ఉండవు, అది ఎంత పెద్దయో అది. అలాగే విజయేశ్వరంలో ఒక ప్లాంట్ ఉంది. ఏంటది? గ్యాస్ ప్లాంట్, గ్యాస్ సహజ వాయువు విద్యుత్తు కేంద్రము. ఏమన్నారు దాన్ని? సహజ వాయువు విద్యుత్తు కేంద్రం అన్నారు. గోదావరిలో నుంచి నీళ్లు తీసుకుని వాటిని పల్సగా తయారు చేస్తారు. పల్సగా ఎందుకు? చిక్కగా ఉంటే తొందరగా వేడి ఎక్కువని.
పల్సగా తయారు చేస్తారు. ఆ పల్సగా తయారు చేసిన వాటర్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆ పెద్ద పెద్ద బాయిలర్లకు పంపిస్తారు. ఆ బాయిలర్ కింద ఏం పెడతారు, గ్యాస్, ఓఎన్జీసీ గ్యాస్, పెద్ద పెద్ద పైపుల ద్వారా దానికి పంపిస్తారు. గ్యాస్ మండిస్తారు, పెద్ద పెద్ద పొయ్యిల్లో మండిస్తే ఆ వాటర్, ఆ హీట్కి వాటరు బాగా పొగలు గమ్మిచ్చే శక్తి, బలమైన శక్తి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆవిరి బాగా వస్తుందో అప్పుడు టర్బైన్స్ మీద పంపిస్తారు. ఆ టర్బైన్స్, ఈ ఆవిరి ఇలా వెళ్తానే ఉంటుంది, ఆ టర్బైన్స్ అలా జనరేటర్ అవుతుంది. జనరేటర్ అవడం ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఈ జనరేటర్ ద్వారా ఏమొస్తుంది, కరెంటు. ఇప్పుడు మనకు కరెంటు పోయిందనుకోండి, మన జనరేటర్ అయితే ఏమవుతుంది, అది డీజిల్ మీద రన్ అవుతుంది. డీజిల్ మీద మోటార్ రన్ అవుతుంది. ఒక ఇంజిన్ రన్ చేస్తుంది. ఆ ఇంజిన్ డీజిల్ ద్వారా ఇంజిన్ రన్ చేస్తుంటే ఆ టర్బైన్స్ ద్వారా కరెంటు మనకు ఉత్పత్తి అవుతుంది. అదే పద్ధతి ద్వారా డీజిల్తో ఎంత ఉత్పత్తి చేస్తుంది గవర్నమెంటు, సరిపోదు. డీజిల్ ఎక్కడ పెడుతుంది, పెట్టలేదు. అందుకని సహజంగా మనకి ఏం దొరుకుతుంది, బొగ్గు దొరుకుతుంది. సహజంగా మనకి ఏం దొరుకుతుంది, వాటర్ పైనుంచి వస్తుంది. సహజంగా మనకి ఏం దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, ఓఎన్జీసీ గ్యాస్. అందుకని సహజంగా దొరికే, నేచురల్గా దొరికే వాటి ద్వారానే మనం సులువుగా ఏం చేసుకోవాలి, కరెంటును జనరేట్ చేసుకోవాలి. అందుకని ఇలా కరెంట్ వస్తుంది. భారతదేశం అంతటిలో ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ప్లాంట్లు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏర్పాటు చేసేసారు. ఎందుకంటే ఉత్పత్తి కావాలి, కరెంటు పెరగాలి. అపార్ట్మెంట్లు పెరిగిపోయాయి, జనసంఖ్య పెరిగిపోయింది, హౌసెస్ పెరిగిపోయాయి. కాబట్టి కరెంటు ఉత్పత్తి, కరెంటు అవసరత పెరిగింది. కరెంటుని కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా పెంచుతున్నారు. వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారు, ఉత్పత్తి పెంచుతున్నారు. ఇంకా ఇప్పుడు సోలార్, ఇంకా టెక్నాలజీ ఎలా వచ్చింది, సోలార్ సిస్టమ్. సూర్యుడి నుంచి, అంటే సహజంగా సూర్యుడు ఎండ తగిలితే సహజంగా ఆ సోలార్ ప్లేట్ల మీద పడితే దాన్ని ఏం చేస్తున్నారు, ఒక బ్యాటరీలో నిల్వ చేసి దాన్ని ఏం చేస్తున్నారు, ఇంట్లో కరెంటుగా వాడటానికి, మోటార్లకి, అన్నిటికీ ఉపయోగిస్తున్నారు. ఏది దొరికితే అది. కొంతమంది డాబాల మీద ఎక్కువగా, కొంతమంది కాలువల మీదనే ఆ గవర్నమెంటు ఈ సోలార్ బోర్డులను ఏర్పాటు చేసేసింది, సోలార్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆలోచనే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఒక షిప్ ఉందనుకోండి, ఆ షిప్కి కరెంట్ కావాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేశారంటే, జనరేటర్ ఉంటుంది, దానికి సోలార్ ప్యానెల్ బిగించుకుంది ఎక్కడ, షిప్ మీద. అదేం చేస్తుంది, ఆ సోలార్ ద్వారా కరెంటు కావాలి. ఒక్క షిప్కి ఎంత కరెంటు కావాలో తెలుసా అండి? ఒక షిప్కి ఎంత కరెంటు కావాలి, ఎంత కరెంట్ అంటే, ఒక తణుకు పట్టణానికి ఎంత కరెంట్ అవసరం అవుతుందో ఒక షిప్కి అంత కరెంటు కావాలి. అంత కరెంటు దానిలో కావాలి. కాబట్టి చాలా అవసరత వస్తుంది. ఒక షిప్లో అడుగు పెట్టి మనం చూడలేదు, కానీ అసలు ఆ షిప్లో అడుగు పెడితే మనకు మతిపోద్ది. అసలు మనం ఎట్టెళ్ళాలో మనకు తెలీదు. అసలు అదొక ప్రపంచమేమో, అదొక కొత్త ప్రపంచమేమో అన్నట్టు అనిపిస్తుంది షిప్లో అడుగు పెడితే. కాబట్టి అది ఒక కొత్త ప్రపంచం. ఎన్నో అంతస్తులు ఉంటుంది షిప్, చాలా అంతస్తులు ఉంటుంది. అసలు పైకి వెళ్ళిన కొద్దీ దానికి కూడా లిఫ్ట్లే ఏర్పాటు చేసి ఉంటారు. అది పైకి వెళ్ళిన కొద్దీ అసలు ఎంత ఎత్తున ఉంటుందో, ఎన్ని అంతస్తులు ఉంటుందో షిప్ అన్నమాట. ఇన్ని రకాలుగా టెక్నాలజీ వచ్చేసింది, జరుగుతుంది. దీనంతటికీ కారణము జీవము గల దేవుడే. ఆయనలో ఉండింది ఒక్కటే, దేవుడు లోకమును ఎంతో, ఆ ప్రేమే ఇంతవరకు నడిపిస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తుంది. అది దొంగని ప్రేమిస్తుంది, నరహంతకుడిని ప్రేమిస్తుంది. ఆ జాతి, ఈ జాతి, ఆ వర్గము, ఈ వర్గము అనేది మనకు, కానీ దేవుడికి అలాంటిదేమీ లేదు. దేవుడు నరుడంటూ ఎక్కడున్న, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న నరుడంటూ ఉంటే ఆ నరుడు ఎవరి బిడ్డ, దేవుని బిడ్డే.
దేవుణ్ణి దూషించిన దేవుని బిడ్డే, దేవుని నిందించిన దేవుని బిడ్డే, దేవుని మాట వినకపోయినా దేవుని బిడ్డే. అందుకని దేవుడు మనుషుల్ని అర్థం చేసుకునేది ఏమిటంటే, వీళ్ళకి నేనేంటో వీళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు అన్న అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు అలా అంటారు, అనుకుంటారు, దూషిస్తారు, తిడతారు, చేస్తారు. కానీ నేనంటే ఏంటో నాకు తెలుసు, వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ విషయంలో అంత తొందరపాటు నిర్ణయము తీసుకోను అంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమే యావత్ ప్రపంచానికి ఇన్ని వనరులను సిద్ధము చేసింది. ఇంకా ముందుకెళ్ళింది మానవుని యొక్క టెక్నాలజీ. ఏంటంటే అసలు అది చాలా ప్రమాదకరమైన ఒక అణు విద్యుత్ కేంద్రం. ఏ కేంద్రం? అణువు ద్వారా ఏం తయారు చేస్తున్నారు? అణు విద్యుత్ కేంద్రం. అంటే అణువు పరమాణువు కెమిస్ట్రీలో వస్తుంది కదా. పరమాణువు అణు విద్యుత్ కేంద్రం. అంటే అణువు ఒకటొకటి రాసుకొనుడు ద్వారా ఏమవుతుంది? వేడి కలిగించి దాన్ని ఏం చేస్తున్నారు? అణు విద్యుత్ కేంద్రము. ఈ అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు ఉండకూడదు, చాలా దూరంగా ఉండాలి. అది ఏ టైంలోనైనా పేలిపోవచ్చు, ఏ టైంలోనైనా విచ్చిత్తి చెందొచ్చు. అణు విద్యుత్ అంటే ఎలా ఉంటుందంటే, అణువు ఒక్కసారి అది విచ్చిత్తి చెందితే ఎన్ని పరమాణువులైతే బయటకు వస్తాయో, ఒక అణువు విచ్చిత్తి చెందితే ఎన్ని పరమాణువులు బయటకు వస్తాయో మళ్ళీ ఆ పరమాణువులన్నీ కూడా మళ్ళీ అంత పరమాణువులుగా ఏమవుతుంది? విచ్చిత్తి. దాని పని ఏంటంటే విచ్చిత్తి చెందుకుంటూ వెళ్ళిపోవటమే అణువు యొక్క విధానం. అణు విద్యుత్ కేంద్రము అంటారు. అణువుల నుంచి వచ్చేది పరమాణువు. పరమాణువు అంటే ఇంకా చిన్నది, దానికి అంతం లేదనమాట. ఒక్కసారి అది విచ్చిత్తి అంటే అది ఒక్కసారి దాని యొక్క స్థితిని బయట పెట్టింది అంటే అది అలా విచ్చిత్తి చెందుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఈ దిశలో ఒక పరమాణువులు వేస్తే ఆ దిశలో నుంచి 1,00,000 పరమాణువులను తయారు చేస్తుంది. ఆ లక్షల్లో నుంచి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క 1,00,000 తయారు చేస్తుంది. అందుకని అణుబాంబు వేస్తే దేశమేమి ఏమవుదో మిగలదాం. అణుబాంబు. అందుకని అణుబాంబులు తయారు చేస్తారు కానీ అంత సులువుగా ప్రయోగించడానికి ఉండదు. వేసిన వాళ్ళకు కూడా ప్రమాదం జరగవచ్చు. ఇక అది పంట పండదు, ఇంకా అక్కడ వాసన పీల్చి చచ్చిపోతారు, ఆ దేశమే మసైపోద్ది. అణుబాంబు అంటారు దాన్ని. కాబట్టి ఎంత ప్రమాదకరమైనవి మానవుడు భూమి మీద తయారు చేసుకున్నాడు. ఎన్నో రకాలుగా తయారు చేసుకున్నారు, అనేక విధాలుగా. ఇప్పుడు ఇంకా సులువైన విధానం. ఇంకా అసలు ఒక బాంబు రిమోట్ రిమోట్. ఒక బాంబు దారిలో పెట్టి ఇక్కడ రిమోట్ నొక్కితే దాని కొంత ప్రాంతంలో అక్కడికి మనిషి ఉండాల్సిన పని అంతే, టక్ మనం ఏమైపోద్ది? అది పేలిపోద్ది. అంత ఏనాటి నుంచి వస్తూనే ఉంది, ఇది కొత్త ఏమీ కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనిషి ఇలాగే అంతమొందించుకుంటున్నాడు, ఇలాగే ఒకరి మీద ఒకరు ఏదో పగ తీర్చుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇలాగే రాజ్యాలు మీద రాజ్యాలు, యుద్ధాలు జరిగి రాజ్యాలు సైతము ఏమవుకుంటూ వచ్చాయి? పతనము అవుకుంటూ వచ్చాయి. కానీ అప్పటికే యేసు ప్రభు భూమి మీద ఉన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత నెమ్మదిగా యుద్ధ పరిస్థితులను నెమ్మదిగా అణిసివేయటం ప్రారంభించారు. యుద్ధములు అణిచివేయటం ప్రారంభించారు, యుద్ధాలని నెమ్మదిగా. అందుకని ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం. ఆ యెరూషలేము వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నారంటే యెరూషలేము వాళ్ళు కూడా వాళ్ళు చేయరు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి
కొట్టారు కాబట్టి వాళ్ళు దాన్ని పగ తీర్చుకోవడానికి ప్రయత్నము చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో ఎంతగా దేవుడు అసలు ఎంత సైన్స్ పెరిగిందంటే, ఇప్పుడు ఎంత సైన్స్ అంటే ఒక్కటిగా చూడండి, ఒక హార్ట్ ఆగిపోతే హాస్పిటల్లో డాక్టర్స్ హార్ట్ ఆగిపోతే కాసేపు దాన్ని ప్రెస్ చేసినా అది దాన్ని క్రమంలో రాకపోతే అది గనక అలాగ ఉంటేనట మెదడు నరాల్ని సరిచేసి దాన్ని కొట్టుకునేలాగా చేస్తున్నారట. దేన్ని? మెదడు. అది కనుక దాని స్థాయిలో ఆ పవర్, ఆ జీన్స్ అంటూ దానిలో ఉంటే ఆ మెదడుకి ఆపరేషన్ చేసి అది కొట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ప్రయత్నము చేస్తున్నారు. అట్లా అంటే మనిషిని ఏం చేయడానికి, ఆ గుండె వాళ్ళకి ఏం చేయాలంటే ఆ టయానికి సహకరించేలాగా ఉంటే చాలంట. చనిపోయిన వ్యక్తిని కూడా వాళ్ళు మెదడు నరాల ద్వారా మెదడులో నిలిచిపోయిన బ్లడ్ సర్క్యులేషన్, ఆ మూమెంట్ని కదిపి ఏం చేస్తున్నారు? దాన్ని పనిచేసేలాగా చేస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్నది అది. కాబట్టి ఇలా ఎన్నో రకాల టెక్నాలజీస్ భూమి మీదకి వచ్చేసాయి, చాలా జరుగుతున్నాయి. కానీ మనిషికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు? చాలా. ఎంత కావాలి? మనిషి బ్రతకటానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు పెడుతున్నాడు. కొన్నిసార్లు లక్షలు ఖర్చు పెట్టినా ఆ ఫలితం లేకపోవచ్చు. ఎందుకంటే సహకరించాలా, బాడీ ఏం చేయాలా? సహకరించకపోవచ్చు. బాడీ సహకరించాలా. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి పాపము నుంచి మనుషులు విమోచించబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును ఆ దేవుని నుంచే మనకు వస్తుంది. అయితే దేవునికి శత్రువు, మనకి శత్రువు అయిన వాడు ఒకడు భూమి మీద బలంగా పనిచేస్తున్నాడు. వాడేం చేస్తాడు? దేవుడు ఉగ్రత, దేవుడు కోపము మన మీదకి వచ్చేలాగా, దేవుడికి విరోధంగా తప్పులు చేపించేలాగా ప్రయత్నం చేస్తాడు.